నమస్కారం మిత్రులారా. రమణాశ్రమ లేఖలు అనేవి భగవాన్ శ్రీ రమణ మహర్షి భక్తురాలైన సూరినాగమ్మ గారు రాసిన అమూల్యమైన లేఖల సంకలనం. ఈ లేఖలు కేవలం ఉత్తరాలు మాత్రమే కాదు, రమణ మహర్షి జీవన శైలిని, వారి బోధనలను కళ్ళకు కట్టినట్లు వివరించే ఒక అద్భుతమైన గ్రంథం. 3వ లేఖ, ఉమామహేశుల కలహం. తేదీ నవంబర్ 23, 1945. ఈ మధ్యాహ్నం భక్తులందరితో పాటు విశ్వనాథుల సమీపంలో ఉండగా వారితో మాట్లాడుతూ ఏ కారణం వల్ల జ్ఞప్తికి వచ్చిందో గాని ఒక వృద్ధ వితంతువు గురించి భగవాన్ ఇలా అన్నారు. ఆ ఇల్లాలు నాకు కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా నైవేద్యాన్ని కని వండిన భక్ష్యాలు కొన్ని పొట్లం గట్టి, నాయనా ఇవి జాగ్రత్తగా దాచుకుని తోవలో తిను అని ప్రేమతో ఇచ్చింది. నాయనా ఇలా ఇక్కడున్నావా, బంగారం వంటి శరీరమే, గుడ్డైనా కప్పుకోవే అనేది. ఆమె ప్రేమను గురించిన ఆ మాటలు చెబుతూ ప్రేమపూరిత హృదయులైనారు భగవాన్. ఆ దృశ్యం చూస్తే జ్ఞానుల హృదయం వెన్ను వంటిదని, పూర్ణ ప్రేమయే జ్ఞానమని అనడి పెద్దల వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ మధ్య భగవాన్ అరుణాచల పురాణంలో గౌతముల అంబను స్తుతించే ఘట్టం చదువుతూ అశ్రుపూరిత నేత్రాలతో మాట రాక పుస్తకం అవతల పెట్టి మౌనం వహించారు. ప్రేమపూరితమైన సంఘటనలు జరిగిన, భక్తి ప్రధానమైన ఘట్టాలు చదివిన భగవంతులిట్లా ప్రేమరసభరితులు కావటం సాధారణంగా చూస్తూ ఉంటాము. చూడగా ప్రేమ, భక్తి జ్ఞానాంతర రూపాలనే భావం దృఢపడుతున్నది. దాదాపు ఒక వారం క్రిందట హిందూ సుందరి పత్రికలో పాచికలు అనే కథ వచ్చింది. అది స్కాంద పురాణ అంతర్గతమట. ఒకప్పుడు నారదుని కలహ ప్రియత్వానికి పార్వతీ పరమేశ్వరులు కూడా గురి అయినారట. లక్ష్మి, విష్ణువు పాచికలాడుతారే, మీరెందుకాడరు అని నారదుడు ప్రోత్సహిస్తే ఉత్సాహపడి పార్వతి తొందర పెట్టగా ఆడి పరమేశ్వరుడు ఓడుటయు, పార్వతి గర్వించి పరమేశ్వరుని ధిక్కరించి గేలిసేయుటయు ఆదిగల వృత్తాంతమది. భగవానులు అది చదివి భక్తిపూరిత హృదయులై ఈ కథ చదివారా అని నన్ను అడిగారు. చదివానని చెప్పగానే సంక్రాంతికి ఇక్కడ జరిగే తిరువూడల ఉత్సవం కూడా ఉమామహేశుల కలహాన్ని గురించిన కాండయేనని భగవాన్ చెప్పారు. ఈ తిరువూడల ఉత్సవంలో ఉమామహేశుల కలహానికి కారణం దేవిని తిరస్కరించి తన్నే భజించిన భృంగికి పరమేశ్వరుడు మోక్షం ఇవ్వటమే. అలిగిన దేవి అస్తమయ వేళకు ఆలయంలో దూరి తలుపులు బిగించుకుంటే తానొక్కడే గిరి ప్రదక్షిణకు వస్తాడు ఈశ్వరుడు. ఆశ్రమం వద్దకు వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళటం, ఉన్నాముల తీర్థం దాటిన తర్వాత దొంగల దోవు ఇత్యాదులన్నీ జరుగుతవి. ఆ కథలన్నీ ఆయా సందర్భాల్లో భగవాన్ సెలవిస్తూ భక్తి పూరితులవుతారు. అరుణాచలేశునికి ఏటేటా కళ్యాణోత్సవం జరుగుతుంది కదూ. ఆ రోజుల్లో ఎవరైనా భగవాన్ సన్నిధిలో ఆ ప్రసంగం తెస్తే వారు హర్షంతో అప్పకు అమ్మకు కళ్యాణం అని అనటం కద్దు. మహాత్ముల చరిత్రలు అతి విచిత్రం కదా. ఎప్పటికప్పుడు ఏ రసానికి ఆ రసం ముఖంలో తాండవింపజేస్తారు. అన్ని రసాలను ఏకం చేసి అఖండ విజ్ఞాన రసమే రూపం ధరించినప్పుడు ఇక చెప్పవలసిందేముంది. ఇక 4వ లేఖ, పెళ్లి ముచ్చట్లు. తేదీ నవంబర్ 24, 1945. భగవంతులు అప్పకు అమ్మకు కళ్యాణం అని అంటూ ఉంటారని నిన్న రాశాను కదా. అదే కాదు, గృహస్థ భక్తులంతా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసి నూతన దంపతుల చేత నమస్కారం చేయిస్తే మందహాసన వదంతో కృపా వీక్షణములతోనే వారి ఆశీర్వదించి ఆ పెళ్లి కబుర్లన్నీ వినోదంగా వింటూ ఉంటారు. అప్పటి వారి ముఖవైఖరి చూస్తే చిన్ననాడు మనం చూసిన బొమ్మల పెళ్ళిళ్ళు చూచి మనం పెద్దలు ఆనందించినట్లే ఉంటుంది. ఆ మధ్య ప్రభావతి పెళ్ళయింది. ఆమె దేవాస్ సంస్థానాధీశుల కుమార్తె. సంవత్సరం దాటిందనుకుంటాను. పెళ్లికి పూర్వం 2 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటుంది. ఆమె మహారాష్ట్ర యువతి, రూపవతి, విద్యావతి. తను భక్తిలో మీరాబాయిలా ఉండాలని ఆడుతూ పాడుతూ పెళ్ళే వద్దని, కాషాయం కడతానని శ్రీవారి వద్ద ఏదేదో మారం చేస్తూ ఉండేది. భగవానులకు తెలుసు పెళ్ళైతే కానీ ఈ చిలిపితనం వదలదని. చివరికి ఎలాగో పెళ్ళయింది.
వెంటనే బంధు సహితంగా వధూవరులిద్దరూ నూతన వస్త్రాలతో వచ్చి ఫలపుష్పాదులిచ్చి భగవంతులకు నమస్కరించారు. 2-3 నాళ్ళు ఇక్కడ ఉండి అత్తవారింటికి కొత్త కాపురానికి అనుమతి పొంది పోవాలని భర్తతో సహా ఉదయం 8 గంటలకు వచ్చింది. భగవాన్ సోఫా మీద ఉడతలు పాకుతున్నాయి. హాలు వెలుపల నెమళ్ళు తిరుగుతున్నాయి. ఎక్కువ జనం లేరు. ప్రశాంతంగా ఉంది హాల్లో. భయభక్తులతో నమస్కరించి పోయి వస్తానని చెప్పి వాకిట్లో ఒదిగి నుంచున్నాడా యువకుడు. క్రింది చూపులు సిగ్గుదొంతర్లు కాగా అశ్రుపూరిత లోచనయ్యే అనుజ్ఞ కొరకు నిరీక్షిస్తూ నిలుచున్న ఆ బిడ్డను చూస్తే కన్వాశ్రమం విడవలేక కష్టపడుతున్న శకుంతలను తలపించింది. సెలవు చిహ్నంగా తల ఊపిన భగవానులను చూచి ప్రణమిల్లి ఆ బిడ్డ గడప దాటగానే నాతో భాగవతంలో కృష్ణావతార ఘట్టం సుందరేశ అయ్యరు చేత నిన్ననే రాయించుకుంది అన్నారు భగవాన్. ఈసారి వచ్చేటప్పుడు బిడ్డనెత్తుకుని రాగలదు అన్నా నేను సంతోషంతో. ఇంతలో ఆమె హాలకు ప్రదక్షిణం చేస్తూ కోకిల కంఠమెత్తి కరుణ రసపూరితంగా పాడనారంభించింది. భగవాన్ పులకితలై వింటివా ముకుందమాల స్తవం అన్నారు. సాక్షాత్తు కన్వ ఋషివలే గద్గద కంఠంతో. నా కళ్ళు నీళ్లతో నిండినవి. బయటకి వచ్చి పునః ప్రమాణం చేసే ఆమెను ఆశీర్వాదపూర్వకంగా ఆశ్వాసించి సాగనంపి హాల్లోకి వచ్చాను. అప్పుడు పురాణాల్లో చదివిన గాథలన్నీ ప్రత్యక్ష గోచరం అవుతున్నవని నీకు రాద్దామనుకున్నాను. అతిశయోక్తిగా భావిస్తావేమో. ఇక సెలవు. నీ సోదరి సూరినాగమ్మ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే రమణ మహర్షి గారి బోధనలు, వాటి అర్థాల కోసం మన శ్రీ రమణ మార్గం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. హర హర మహాదేవ శంభో శంకర. ధన్యవాదములు. శుభదినము.